అమ్మా అమ్మా గుడ్ మార్నింగ్ అక్షయ్. మార్నింగ్. మా అమ్మ రెడీ అయిపోయిందిగా. ప్రిపేర్ చేశాను. లంచ్కి టైం అయిపోయింది, 9 అయిపోయింది. ఇంట్లోనే చిన్న గ్లాసే వండుతాను అక్షయ. మనం తినేది కొంచెమే అయినా కూడా లావుగున్నాం అంటున్నారు. ఒక్కోసారి బాధగా అనిపిస్తుంది, లావుగున్నా అంటుంటే. పుట్టుకే బొద్దుగా అట్లా ఉంటే ఇంకేమంటాం. ఒక నిమిషం చూపించు. కర్రీ ఇదే బంగాళదుంప, టమాటా, ఒక దోసకాయ ముక్క అన్నీ కలిపి కలగూర కూర వండాను. సరేనా? నువ్వు నెయ్యి తినవుగా, అందుకని నెయ్యి ఇట్లా నేను. సరేనా? ఈ మాత్రం కూడా తినకుండా ఎలా ఉంటావు? లావవుతున్నావు అంటున్నారు. మొన్నైతే చాలా ఏడ్చాను ఇంటికి వచ్చి. వేరే వాళ్ళని కంపేర్ చేసి వాళ్ళు సన్నగా ఉన్నారు, నువ్వు లావు అయిపోయావంటే బాధ అనిపించదా? మరి 2 days అన్నం తినలా, నీకు తెలుసు కదా. ఆ మాటకి చాలా బాధపడ్డాను. అసలు తినకుండా ఎలా ఉంటాము? రోజంతా పని చేయాలి, ఇంట్లోకి వచ్చి పని చేయాలి. సరే, బయటకు వచ్చేసేయాలి. ఎప్పుడు ఒకళ్ళు అన్నారని మనం ఎప్పుడు బాధపడకూడదు. నా పాలసీ అది. కాకపోతే ఒక 1-2 days బాధ ఉంటుంది. బయటకు వచ్చేసా. ఇంకా నీ క్యారేజ్ రెడీ అమ్మా, నీకు స్పూన్. సరేనా? నేను కూడా పెట్టుకోనా? ఇంకెవాళ్ళు కూడా తినపోతే కళ్ళు తిరిగి పడిపోతా. ఏంటమ్మా, ఎగ్జామ్ రెడీనా? బాగా చదువుకున్నావా? 3 దాకా పడుకోవాలి. ఇవాళ కూడా 3:30 దాకా. ఏం కాదు, పడుకున్నా. నుంచి మెలకు నుండి నేను నీకోసం ఉండిపోయా. ఇంకా నువ్వు చదువుకుంటున్నావని. ఇంకో చూడు, నాన్న రోజు ఇంతే కదా నేను పెట్టుకునేది. ఇదేమో సాయంత్రం చపాతీనో కర్రీనో పెట్టుకుంటాం. దానికోసం చపాతీ కానీ రైస్లోకి ఆ కూర. ఇది కూడా తినకుండా ఎలా ఉంటాం వర్షిని? తినద్దని ఎవరన్నారు? లావైపోతున్నాం అంటే అన్న కూడా పట్టించుకోను. కానీ అసలు ఎలా అంటారు? మర్యాద లేకుండా. చదువుకున్నారు, పిహెచ్డీలు చేశారు, ఎలా మాట్లాడతారు? చిన్ని అనకూడదు కదా. పక్క మనిషి బాధ గమనించాలి కదా. ఒకటోసారి కూడా కాదు వర్షిని, 2వ సారి ఇలా అంటాం. వదిలేద్దాం అనుకుని 2 days ఉన్నాను, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. సరే మరి.